ఫుడ్ పాయిజన్ జరగకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు తగిన జాగ్రత్తలే కాదు, రాజకీయాలకి ఈరోజు సామాన్యులని బలిపశువులను చేయడానికి కూడా వెనక్కిపోయినటువంటి కుట్రాపూరితమైనటువంటి కోణాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడన్నా సమీక్షిస్తున్నామని ఉత్తగొస్తున్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళ జోబులు లేకపోతే అన్నీ కూడా చెక్ చేసి అధికారులు లోపలికి తీసుకోవాల్సిందిగా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు మనము కొడంగల్లో మనం చూసినాం, సంబంధం లేనటువంటి రైతుల మధ్యలో కిరాయి గుండాలను కొంతమందిని పెట్టేసేసి ఈరోజు భూములే లేవు వాళ్ళకి, ఊరికి సంబంధం లేని వాళ్ళు, భూములు లేనటువంటి వాళ్ళు, భూమి లేని వాళ్ళకి గ్రామ సభలో సంబంధమే ఉండదు. అట్లాంటి వాళ్ళని పెట్టి అధికారుల మీద దాడి చేపించి అమాయకులను బలిపశులను చేశారు. గతంలో కూడా మనకు తెలుసు, పెట్రోల్ డబ్బాలు చూపించారు, అగ్గిపెట్టెల మిల్లు ఎక్కడ లేవు, వీళ్ళని చూసినోడేమో తగలబెట్టుకొని చచ్చిపోయాడు. సేమ్ అట్లనే అమాయకులను చేసి బలిపశువులను చేసేటటువంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దగుల్బాజీ కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఏదన్నా పాఠశాలల దగ్గరకు వచ్చిర్రు అంటే అధికారులు వాళ్ళని క్షుణ్ణంగా చెక్ చేయండి, వాళ్ళ జోబులు గిట్ట మొత్తం చెక్ చేయండి, కిచెన్ దాకా రానియకండి, ఒకవేళ రానిచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకొని రానియండి. ఎందుకు అనంటే వచ్చినోడు వచ్చినట్టుగానే పోతాడా అనంటే అందులో ఏమైనా కలిపిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. వీళ్ళు దేనికైనా కూడా దిగజారుతారు. వీళ్ళ రాజకీయం కోసము, రాజకీయ పబ్బం కోసము అమాయకుల ప్రాణాలు పోయినా సరే, కానీ ఒక ప్రభుత్వాన్ని నిందించాలనంటే లేకపోతే ఒక ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని అంటే కుట్రలకి దేనికైనా తెగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా అధికారులకు కూడా మేము సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.